కర్మణ్యే వాదికారస్తే అని సంస్కృతంలో ఓ మాట ఉంటుందిలా. దాని అర్థం ఏంటిదంటే మన కర్మల రాసి పెట్టుంటే జరిగేది జరగక మానదని. చెయ్యిపాటి పెబ్బ సోనియా గాంధీ మేడం వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ సార్కు సుత గా కర్మ ఫలమే ఇప్పుడు ఎదురైనట్టుంది. మంది సొమ్ము మంగళారం అంటే దేవుడు ఊకోడు. ఒకవేళ దేవుడు చూసి చూడనట్టు ఊకున్నా ఇయాల రేపు సర్కారు, ఈడీ, సిబిఐ అస్సలు ఊకుంటలేరు. అప్పట్లో సోనియా గాంధీ కుటుంబం మీద ఓ కేసు ఉండే కదా, గదే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసు. గా కేసుల తల్లి కొడుకులకు ఈడీ నోటీసులు పంపింది. రాహుల్ గాంధీ ఆస్తులు, సోనియా గాంధీ ఆస్తులు అన్ని లెక్కబెట్టి జప్తు చేస్తున్నది. పోయిన నెల 11 తారీఖు నాడు ఢిల్లీలో, బొంబాయిలో ఉన్న ఆస్తులకు నోటీసులు పంపింది. ఇక రేపో మాపో ఆ ఆస్తులను జప్తు చేస్తదట ఈడీ. 2000 కోట్ల విలువ చేసే ఆస్తులను ఉత్త 50 లక్షలకే కొన్నరని సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద ఫిర్యాదులు అయినాయి. అప్పట్లా పువ్వు పాటోలు అధికారంలోకి రాగానే ఆ కేసును తిరగదోడి అక్రమంగా అగ్వధరకు దక్కించుకున్న ఆస్తుల విలువను బయట పెడుతున్నారు. నిజంగానే అట్లా చేసిరు అని తేలితే తల్లి కొడుకులు శ్రీకృష్ణుడు పుట్టిన జాగలకు పోవుడు ఖాయమే అనుకుంటున్నారు చాలా మంది.